ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. కనీసం ప్రజలు శాంతియుతంగా తమ గళం వినిపించే స్వేచ్ఛ కూడా లేకపోతే అది నియంతృత్వం అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం కాదు. ఇదే విషయాన్ని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అసలు ఆ పిటిషన్ ఏంటి, కోర్టు ఏం చెప్పిందన్నది ఓసారి చూద్దాం. బలప్రయోగం సరికాదు, శాంతియుత నిరసన రాజ్యాంగపరమైన హక్కు. ఆందోళన చేస్తున్నారని లాఠీ చార్జ్ తగదు. ఢిల్లీ పోలీసులకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మందలింపు. విద్యార్థులపై లాఠీ చార్జిని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ. విధుల్లో పోలీసులు క్షతగాత్రులవడంపై ఆందోళన. ఢిల్లీలో నీట్ లీకేజీపై పోరాటం సందర్భంగా జరిగిన ఛలో పార్లమెంట్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, పెల్లెట్ గన్ కాల్పులపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై బలప్రయోగం తగదని ఢిల్లీ పోలీసులను మందలించింది. నిరసనలనేవి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, దానిని కాలరాసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. నిరసన కార్యక్రమాలను నియంత్రించేందుకు పోలీసులు అనుసరించాల్సిన విధానాలపై పరిశీలించి మార్గదర్శకాలు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే నిరసనల్లో అరాచక శక్తులు దూరితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవచ్చని తేల్చి చెప్పింది.